ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను మొన్న వినాయక చవితి పూజ చేసుకొని 3 రోజులు ఉంచి నిమగ్నం చేసేసాను కదండి వినాయకుడికి. అక్కడ వినాయకుడి దగ్గర మనము అన్ని ఫ్రూట్స్తో పాటు మారేడికాయ పెడతాం కదండి. ఆ మారేడికాయ ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేశాను, చాలామందికి తెలియదు కదా అని మళ్ళీ వీడియో చేస్తున్నానండి. ఈ మారేడికాయ అనేది మనం గంగలో కలపకూడదు, చక్కగా పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టాలండి. కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎండు బౌల్లో కానీ ఇత్తడి బౌల్లో కానీ బియ్యం పోసి బియ్యం పైన తమలపాకు ఉంచి ఇది లక్ష్మీ అమ్మవారి దగ్గర ఉంచాలి. అంటే ఎప్పటి వరకు ఉంచాలంటే కార్తీక మాసం వరకు దీన్ని పూజ చేస్తూ ఉండాలి. పూజ చేసిన తర్వాత కార్తీక మాసంలోని చక్కగా మనం ఏదో ఒక రోజు మంచి రోజు తీసి ఆ పైన చెక్కలాగా కొయ్యాలండి, పైన మూతలాగా కొయ్యాలి. ఆ మూతలో అంటే మారేడుకాయని పైన కోసేసిన తర్వాత లోపల ఉండే గుజ్జంతా తీసి దానిలో విభూది వేయాలి. ఆ విభూది ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. సర్వేజన సుఖినో భవంతు.